హాయ్. అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు ఇరాన్తో యుద్ధ మేఘాలు ముదురుతూ ఉంటే మరోవైపు స్వదేశీ రాజ్యాంగం ఒక గట్టి సవాల్ విసురుతోంది. మే 1వ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో వాషింగ్టన్ రాజకీయ వీధుల్లో ఒక్కటే ఉత్కంఠ నెలకొంది. 1973 నాటి ఒక పాత చట్టం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు సంకెళ్లు వేయబోతుందా, లేక గత అధ్యక్షుల మాదిరిగానే ట్రంప్ కూడా ఆ చట్టాన్ని తుంగలో తొక్కబోతున్నారా? కేవలం 6 నెలల్లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న తరుణంలో అమెరికా ప్రజల మద్దతు కోల్పోయిన ఈ యుద్ధం ట్రంప్ రాజకీయ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుంది? కేవలం 48 గంటల గడువు, 60 రోజుల పరిమితి, ఒక అజేయమైన అహంకారం మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అమెరికా సైనిక చరిత్రలో 1973 వార్ పవర్స్ రెజల్యూషన్ అనేది ఒక కీలకమైన మలుపు. వియత్నాం యుద్ధం తర్వాత అధ్యక్షుల విచక్షణారహిత యుద్ధ కాంక్షకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఆమోదించింది. రాజ్యాంగం ప్రకారం యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్కే ఉంటుంది, కానీ అధ్యక్షుడు ఆ అధికారాన్ని క్రమంగా హస్తగతం చేసుకుంటూ వచ్చారు. ఈ చట్టం ప్రకారం ఒక అధ్యక్షుడు యుద్ధ కార్యకలాపాలు ప్రారంభించిన 48 గంటల్లోగా కాంగ్రెస్కు నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక అందిన నాటి నుండి సరిగ్గా 60 రోజుల వరకు మాత్రమే కాంగ్రెస్ అనుమతి లేకుండా యుద్ధం కొనసాగించే హక్కు అధ్యక్షుడికి ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి మార్చి 2వ తేదీన ఈ నివేదికను సమర్పించారు. అంటే చట్టబద్ధంగా మే 1వ తేదీతో ఆ 60 రోజుల గడువు ముగిసిపోతుంది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా యుద్ధం కొనసాగించాలంటే కాంగ్రెస్ అధికారికంగా యుద్ధాన్ని ప్రకటించాలి లేదా గడువు పొడిగించాలి. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని పర్యవేక్షిస్తున్న నౌకాదళం, యుద్ధ నౌకల మోహరింపు ఈ వార్ పవర్స్ రెజల్యూషన్ పరిధిలోకి వస్తుంది. ట్రంప్ తన నివేదికలో తాను కమాండర్ ఇన్ చీఫ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో వ్యవహరిస్తున్నానని పేర్కొన్నప్పటికీ అది అతనికి యుద్ధాన్ని కొనసాగించే సంపూర్ణ అధికారాన్ని ఇవ్వదు. గతంలో నిక్సన్ నుండి ఒబామా వరకు అందరూ ఈ చట్టాన్ని ఏదో ఒక సాకుతో దాటవేస్తూనే వచ్చారు. 2011లో లిబియా ఆపరేషన్ సమయంలో ఒబామా కూడా అసలు అది యుద్ధచర్య కానే కాదని వాదనను తెరపైకి తెచ్చి 60 రోజుల గడువును ధిక్కరించారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల కంటే తన రాజకీయ అవసరాలకే ప్రాధాన్యత ఇచ్చే ట్రంప్ ఈ చట్టం అసలు రాజ్యాంగబద్ధం కాదని కోర్టులో సవాలు చేసే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం ట్రంప్ అనుకున్నంత సులువుగా సాగడం లేదు సరికదా, అతన్ని తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. రాయిటర్స్ అండ్ ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం కేవలం 34% మంది అమెరికన్లు మాత్రమే ఇరాన్తో జరుగుతున్న ఈ ఘర్షణను సమర్థిస్తున్నారు. సాధారణంగా యుద్ధం మొదలైనప్పుడు దేశ ప్రజలందరూ అధ్యక్షుడి వెనుక నిలబడే ర్యాలీ అరౌండ్ ది ఫ్లాగ్ ప్రభావం ఈసారి అస్సలు కనిపించడం లేదు. ఈ ప్రజా వ్యతిరేకత రిపబ్లికన్ పార్టీ నేతలను కూడా కలవరపెడుతుంది. యూటాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ జాన్ కర్టిస్ వంటి వారు బహిరంగంగానే ట్రంప్ తీరును విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ఆమోదం లేని యుద్ధానికి మే 1 తర్వాత తాను మద్దతు ఇచ్చేది లేదని ఆయన తెగేసి చెప్పారు. సొంత పార్టీ సభ్యులే తిరుగుబాటు జెండా ఎగురవేస్తూ ఉండడంతో వైట్ హౌస్ ఒత్తిడిలో పడిపోయింది. అసలు ఈ 60 రోజుల డెడ్లైన్ గడిచిపోతే ఏం జరుగుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాంగ్రెస్కు ఉన్న ఒక ప్రధాన వెసులుబాటు ఏంటంటే ఈ గడువు ముగియడం అనేది ఆటోమేటిక్ ప్రక్రియ. అంటే గడువు పొడిగించడానికి తప్ప యుద్ధాన్ని ఆపడానికి సభ్యులు ప్రత్యేకంగా ఓటు వేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల రిపబ్లికన్ సభ్యులు అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అపవాదు పడకుండానే యుద్ధం ముగియాలని కోరుకోవచ్చు. ఒకవేళ ట్రంప్ గడువు ముగిసినా వెనక్కి తగ్గకపోతే డెమోక్రాట్లు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ఇటువంటి న్యాయ పోరాటాలు పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. యుద్ధరంగంలో సైనికుల ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు న్యాయస్థానాలు సైనిక నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి వెనకాడుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఒక వ్యక్తి అహంకారం వల్ల వచ్చిన యుద్ధంగా ప్రజలు భావిస్తున్నారు. రాజ్యాంగం, చట్టాలపై ట్రంప్ చూపిస్తున్న నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. మార్చి 2న ఆయన పంపిన నోటిఫికేషన్లో వార్ పవర్స్ రెజల్యూషన్ను నేరుగా ప్రస్తావించకుండా కేవలం దానికి అనుగుణంగా అనే పదజాలాన్ని వాడారు. ఇది తన బాధ్యత నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదు. కాంగ్రెస్ తన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడంలో దశాబ్దాలుగా విఫలమవుతూ వస్తోంది. కానీ రాబోయే మధ్యంతర ఎన్నికల భయం ఇప్పుడు ఎంపీలను కదిలిస్తోంది. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా యుద్ధాన్ని సమర్థిస్తే తమ పదవులకే ఎసరు తెస్తుందని వారు గ్రహించారు. దీంతో డెమోక్రాట్లు ప్రవేశపెడుతున్న యుద్ధ నియంత్రణ బిల్లులను ఇప్పటి వరకు అడ్డుకున్న రిపబ్లికన్లు ఇప్పుడు నెమ్మదిగా తమ స్వరం మారుస్తున్నారు. ట్రంప్ పరిపాలనలో ఉన్న వైఫల్యాలు, ముఖ్యంగా విదేశాంగ విధానంలో లోపాలు ఈ యుద్ధంతో బట్టబయలవుతున్నాయి.
చారిత్రక నేపథ్యంలో చూస్తే అమెరికా అధ్యక్షులు కాంగ్రెస్ను దాటవేసి యుద్ధాలు చేయడం కొత్తేమీ కాదు. కొరియా యుద్ధం నుండి వియత్నాం వరకు ఇదే తంతు కొనసాగింది. అయితే 1973 చట్టం ఆ పరిస్థితిని మారుస్తుందని ఆశించారు. దురదృష్టవశాత్తు ఆ చట్టంలోని లొసుగులు అధ్యక్షులకు వరంగా మారాయి. చట్టంలోని అస్పష్టమైన పదజాలం, అనేక మినహాయింపులు అధ్యక్షుడికి అపరిమిత అధికారాలను కట్టబెడుతున్నాయి. ట్రంప్ కూడా ఇప్పుడు ఆ లొసుగులనే వెతుకుతూ ఉన్నారు. ఇరాన్ తీరంలో ఉన్నది కేవలం దిగ్బంధనం మాత్రమేనని, అది ప్రత్యక్ష యుద్ధం కాదని ఆయన వాదించవచ్చు. కానీ ఆర్థికంగా చితికిపోతున్న ఇరాన్, ప్రాణ నష్టాన్ని చూస్తున్న అమెరికా ప్రజలు ఈ వాదనలను అంగీకరించే స్థితిలో లేరు. మే 1వ తేదీ కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, అది అమెరికా ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో పరీక్షించే ఒక గీటురాయి. మరోవైపు కాంగ్రెస్ తనకున్న 30 రోజుల పొడిగింపు అధికారాన్ని వాడే అవకాశం కూడా లేకపోలేదు. దీనికి ఉభయ సభల్లో ఓటింగ్ అవసరం. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ట్రంప్కు అటువంటి మద్దతు లభించడం కష్టంగానే కనిపిస్తోంది. మే 1 తర్వాత కూడా అమెరికన్ సైనికులు ఇరాన్ తీరంలో ఉంటే అది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వార్ పవర్ రెజల్యూషన్ ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ట్రంప్ తన మొండితనాన్ని ప్రదర్శిస్తారా, లేక చట్టానికి తలవంచి వెనక్కు తగ్గుతారా అన్నది ప్రపంచ శాంతిని నిర్ణయించబోతోంది. రాజకీయ చదరంగంలో ట్రంప్ వేసే ప్రతి అడుగు ఇప్పుడు కీలకంగా మారుతోంది. ఒకటి మాత్రం నిజం, ఈ మే 1వ తేదీ అమెరికా చరిత్రలో ఒక మరుపురాని దినంగా మిగిలిపోనుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మనం అనుకుంటాం, కానీ అధికారం చేతిలో ఉన్నప్పుడు చట్టాలు తరచుగా మూలన పడతాయి. 1973లో కాంగ్రెస్ రాసిన తీర్పును 2026లో ట్రంప్ తుంగలో తొక్కుతారా? మే 1వ తేదీ గడియారం ముళ్ళు 12 దాటినప్పుడు అమెరికా ఒక చట్టబద్ధమైన దేశంగా మిగులుతుందా, లేదా ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా మారుతుందా? ప్రజాభిప్రాయం, రాజ్యాంగ నిబద్ధత, యుద్ధకాంక్ష మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేది ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.